హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో భవానీ వార్డ్ 1997 తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 54 minutes అయితే ఉంటుంది. ఇది ఒక హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ అయితే ఉంటుంది. అందులో ఒక భవానీ వార్డ్ కింద అయితే పిలుస్తూ ఉంటారు అనమాట. మెయిన్ లీడ్ అయిన హీరో అజయ్ అయితే తన వైఫ్ అయిన దియాని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అయితే హాస్పిటల్ వార్డులో జాయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఆల్రెడీ ఆ వార్డుకి అయితే ఒక డార్క్ పాస్ట్ అయితే ఉంటుంది అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటి, ఆ డార్క్ పాస్ట్ ఏంటి, ఆ వార్డు వెనక ఏం నడిచింది, అసలు వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే భవానీ వార్డ్ 1997. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. అదే రొటీన్ హారర్ స్టోరీ. తీసుకున్న థీమ్ కాన్సెప్ట్ వైజ్ అయితే పర్లేదు అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే సేమ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రెగ్యులర్ హారర్స్నే ఫాలో అయ్యారు. పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆ స్ట్రాంగ్ అట్మాస్ఫియర్ సెటప్ అయితే బాగుంది. ఆ హాస్పిటల్ సెట్టింగ్ కానీ, ఆ క్రీపీ అట్మాస్ఫియర్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, వీటి పరంగా అయితే ఓకే పర్లేదు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. శేఖర్ మహంతి అంట మరి మ్యూజిక్ డైరెక్టర్. మంచి సస్పెన్స్ అండ్ హారర్ ఫీల్ అయితే కలిగి చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు ఉంటాయి, డైలాగ్స్ చాలా వర్స్ట్గా ఉంటాయి, అండ్ ఆ స్కేర్ ఫ్యాక్టర్ కూడా అంతగా ఏం ఉండదు. ఎందుకంటే జంప్ స్కేర్స్ లాంటివి ఏమీ ఉండవు. హారర్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఇప్పటి నుంచో చూస్తున్న మూవీస్ లో ఉన్నవే ఉంటాయి. కొత్తగా ఏమో యూజ్ చేయలేదు. ఆ రెగ్యులర్ ట్రూప్స్ నే యూజ్ చేసుకున్నారు. చాలా ఫెమిలియర్ గా ఉంటాయి అనమాట. ఇప్పటి నుంచో చూస్తున్న హారర్ మూవీస్ లో ఏ టెంప్లెట్ అయితే నడుస్తుంది ఇక్కడ కూడా అదే నడుస్తుంది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. రైటింగ్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి. ఆ ట్విస్ట్లు కూడా ప్రతిదీ ప్రెడిక్టబుల్ గానే అనిపించింది. ఇంకా పేసింగ్ ఇష్యూస్ కూడా గట్టిగా ఉన్నాయి భయ్య. నాకు అసలు నచ్చలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే మీ దరిద్రం కొద్దీ ఏం లేవనుకుంటే చూడండి, లేదనుకుంటే అవాయిడ్ చేసేయండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూసేయచ్చు, పర్లేదు. అక్కడక్కడ ఒకటి రెండు స్కిప్పింగ్ సీన్స్ ఉంటే స్కిప్ కొట్టేసుకోవచ్చు. మీ కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ అసలు టాప్ 7 కొరియన్ అండర్ రేటెడ్ మూవీస్ పెడదాం అనుకున్నా, బట్ సడన్ గా ఇది వచ్చేసరికి తెలుగు మూవీ కదా అని చెప్పి దీనికి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. లేకపోతే ఎప్పుడు పెట్టినా సరే తెలుగు పెట్టరా అని అడుగుతున్నారు. అందుకే భయ్యా తెలుగు వచ్చినట్టే తెలుగు పెట్టా. ఇంకా కొరియన్ మూవీస్ ది మాక్సిమం కుదిరితే రేపు పెడతాను నేను. ఆల్రెడీ రెడీగా ఉంది కంటెంట్. ఓకే, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.